లచ్చి చెప్పినా కూడా నేను వైఎస్సీపీ అంటే నాకు ఇష్టం. ఎందుకని? అంతే నాకండి ఫస్ట్ నుంచి కూడా అంతే అభిమానం. నీ అభిమానానికి తగ్గట్టు చేశాడా? ఎవరు? మాకేం బాగానే చేసిండు. ఈడే ప్రభుత్వం మనం వచ్చింది. మరి వచ్చిన ఈ 4 నెలలు దాటిపోయింది, అసలు మాకేమి ఇలా ఇంటికి గ్యాస్ అనిండు, ఉచిత బస్సులు అనిండు, ఆమె ఊడి అనిండు, ఈ ఊడి అనిండు, ఏ ఊడి వేసింది ఇలా ఆయన. 15,000 అన్నాడు. ఇది ఇలా 18 సంవత్సరాల వాళ్ళకి 1,500 అనిండు, అయిపోయినాయి. అలా పెన్షన్లు ఇస్తుండే కరెక్ట్గా. ఇన్ని మాట చెప్పకేమి, అది ఇంకేమి చేసిండు. అయితే ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకే అయినారు కదా, కూటమితో అయినారు కదా, పవన్ కళ్యాణ్ గారు అందరూ. అసలు ఎట్లా ఉంది గెలిచిన తర్వాత వీళ్ళ ప్రవర్తన? మాకేం చేయలే, ఏం లేదు, మాకేం చేయలే. మీడియా ముందు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఏం అన్యాయం చేసిండు, ఏం చేసిండు, పలానా చేసి చూపిమ్మను. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు పేదలకి, అంతా ఏదో పైకి మీడియాలో చూపించుకున్నాడు. వాడు అప్పు కానీ సొప్పు కానీ ఎవరినైనా ముంచని తెచ్చి మొత్తానికి గడిపిండు. ఈడేం గడిపిండు, మనం వచ్చిండు. అది మీకైతే జగన్ గారు, మాకు జగనే వైఎస్సీపీ. టీడీపీలో కూడా కూటమిలో వాళ్ళకే గొడవలు అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వంగలపూడి అనిత గారిని హోమ్ నేను తీసుకుంటే వేరే లాగుంటుంది, పోలీసులు జాగ్రత్త చేయాలని చెప్పేసి అని అంటున్నాడు. మరి ఆయన మహిళల పట్ల సానుకూలంగానే ప్రవర్తిస్తున్నాడు కదా, స్ట్రిక్ట్ గా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ బాగుపడుతున్నాడు. నీవు చేసింది చంద్రబాబు నాకాడ ఖజానా లేదు అంటుంటే, ఖజానా లేనివాడు నువ్వు దేనికి గెలవటమా? నేనన్నీ చేస్తా ఇంటి. ఏమి చేసినావు? జగన్ గారు ఉండేటప్పుడు మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతాయి. ఏమి జరగల, అప్పుడే మేలుకొనింది, ఇప్పుడే దారుణం అయిపోయింది. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ప్రభుత్వం? ఏం తీసుకుంటాం, ఏమి తీసుకోవటం. మరి హోంమంత్రి ఆమె మహిళే కదా, ఒక మహిళే కదా. ఏ మంత్రి అని ఏం రాని మాకేం చేసిండు.